అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపుటి, టీం లోకేష్ శివసేన. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సాక్షి పేపర్ ఏం రాసింది, ఈరోజు పేపర్లో మరి యూత్ని సాక్షి పేపర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేయాలనుకుంటున్నాడు, అలాగే ఆ వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలతో అలాగే నిరుద్యోగులతో ఏ విధంగా మాట్లాడిస్తున్నాడు, ఏ విధంగా పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు మనం ఒకసారి చూసిన తర్వాత నేను నా రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. దాన్ని తప్పకుండా చూడాలి. చూసి మీరు మీ నిరుద్యోగులకు కావచ్చు, యువతకు కావచ్చు వీడియోని షేర్ చేసుకొని మీరు రానున్న రోజుల్లో మీ సంతోషాన్ని పంచుకోవాలని తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సాక్షి పేపర్ ఏం రాసింది, ఈ సాక్షి పేపర్లో ఏ విధంగా మరి నిరుద్యోగులకు ఈ వృత్తి భర్తీ భ్రమేనా అని చెప్పేసి క్వశ్చన్ మార్కులు పెడుతుంది. అలాగే దీనికి సంబంధించిన మరి కొంతమంది మనం చూసుకుంటే వెల్లంపల్లితో ఒక న్యూస్ తీసుకున్నారు. హామీలన్నీ నీటి మూటలే వెల్లంపల్లి చెప్తున్నాడు. వీడేదో మరి మంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో యువతను ఆదుకున్నట్టు, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగుల్ని పెద్దపీట వేసినట్టు, కొన్ని వేల మరి జాబులు నిరుద్యోగులకి ఇచ్చినట్టు ఏం మాట్లాడుతున్నాడు. ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని బూటకుక్కపు వాగ్దానాలు చేసి అధికారంలోకి రాగానే వాటిని తొంగలో తొక్కటం అలవాటే చంద్రబాబు నాయుడు. ఇటీవల ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ వృత్తి అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ప్రభుత్వం రాగానే దాన్ని అమలు చేస్తారని స్పష్టంగా చెప్పలేని అధికారంలోకి వచ్చి నెల రోజులైనా ఇప్పటి వరకు కూడా దాని గురించి ప్రకటన చేయలేదు. వెంటనే రాష్ట్రంలోని యువత నిరుద్యోగ వృత్తిని అందించాలి వెల్లంపల్లి శ్రీనివాస్. అలాగే పాపం ఈయన ఎవరంటే సోమేశ్వరరావు, అధ్యక్షుడు SFI ఎన్టీఆర్ జిల్లా అంట. ఇతను టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ వృత్తి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ప్రకటన చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతున్నా సరే విషయాన్ని ప్రకటించలేదు. నిరుద్యోగులు ఉద్యోగం లేదు, వృత్తి ఏదో ఒకటి ఇస్తామని ప్రకటన చంద్రబాబు నాయుడు గారు యువత ప్రకటించిన చంద్రబాబును యువత ఓట్లు వేసి గెలిపించారు. వాగ్దానాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక మూడో వ్యక్తి మాతంగి ఆనంద్, చిల్లకల్లు, జగ్గాయపేట మండలం. ఇతన డిజిగ్నేషన్ ఏంటో తెలియదు, ఏదో వైసీపీకి సంబంధించిన పిల్లోడు కార్యకర్త. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అన్నారు. అది వెంటనే చేయాలి. జాబ్ క్యాలెండర్ వస్తే మాలాంటి నిరుద్యోగులకు మంచి అవకాశం ఉంటుంది. స్టడీ సర్కిల్ వెళ్ళాలంటే కొంత వ్యయం అవుతుంది. నిరుద్యోగ వృత్తి ఇస్తే మాకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. మాతంగి ఆనంద్. అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే సూపర్ 6లో నారా చంద్రబాబు నాయుడు గారు యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకి 3,000 రూపాయలు ఇస్తానని ఆయన హామీ ఇవ్వటం జరిగింది. కాబట్టి యువత అధైర్యపడాల్సిన అవసరం లేదు. 100% మీ అందరికి కూడా న్యాయం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. అది మీకు నమ్మకం ఉండే యువతంతా పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో ముందుకొచ్చి ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది. అది వాస్తవం. ఎందుకంటే ఈ సాక్షి ఛానల్, ఈ పనికి మాలిన పేపరు ఇదే విధంగా అబద్ధాలు ఆడి, ఇదే విధంగా అసత్య ప్రచారాలు చేసి యువతను ఏ విధంగా మోసం చేసిందో 2019 నుంచి 2024 వరకు మనం చూసాం. ఎక్కడ జాబ్ క్యాలెండర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయలేదు. రెండో విషయానికి వస్తే ప్రతి ఏటా డిఎస్సి రిలీజ్ చేస్తాం, నిరుద్యోగులందరినీ కూడా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను, పెద్దపీట వేస్తానని అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఏ రోజు డిఎస్సి రిలీజ్ చేయలేదు. అలాగే ప్రతి నిరుద్యోగులకి కూడా ఈ రాష్ట్రంలో దాదాపుగా నిరుద్యోగులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చెప్పారు. దాన్ని కూడా నెరవేర్చుకోలేని దుస్థితిలో మరి ఉండబట్టే కాబట్టి ఈరోజు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టింది రాష్ట్రంలో ఉన్న యువత అని చెప్పేసి నేనైతే గట్టిగా చెప్పగలను. ఇలాంటి తప్పుడు రాతలు రాసేటప్పుడు, ఇలాంటి తప్పుడు కూతలు కూసేటప్పుడు ఆలోచన చేయమని చెప్తున్న సాక్షి ఛానల్కి, సాక్షి పేపర్కి, అలాగే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి, అయ్యా మీరు చేసింది చాలు, మీరు ఇక చేయలేరు,
నిరుద్యోగులకు న్యాయం చేయలేరు అని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులందరూ ఒక తాటి మీదకి వచ్చి, ఉద్యోగస్తులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు, 11 సీట్లు ఇచ్చారు, మర్చిపోవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాం. ఈరోజు నిరుద్యోగులందరికీ కూడా న్యాయం చేయాలన్నా, ప్రతి నెలకి 3,000 రూపాయలు మీ అందరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలన్నా అది ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పేసి నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే 2014, 2019 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 100% నిరుద్యోగ వృత్తి దాదాపుగా 90% మరి నిరుద్యోగులందరి అకౌంట్లో వేసింది. అది వాస్తవమా కాదా ఒకసారి ఆలోచన చేసుకోమని నా నిరుద్యోగ సోదరమందరందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా అని క్వశ్చన్ మార్కులు చెప్పుకుంటూ ఈ సాక్షి పేపర్లో ఈ సన్నాసులు ఎన్ని విధాల అసత్య ప్రచారాలు చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, రాష్ట్ర యువత కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని, వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదంటే నిజంగా వీళ్ళని ఏమనాలి, వీళ్ళని ఏమని పిలవాలి ఒకసారి మీరే చెప్పండి అని నా యువతని నేను ఈరోజు అడగటం జరుగుతుంది. ఎంత దుర్మార్గం, ఎంత దారుణం అండి. ప్రభుత్వం వచ్చి 1 రోజులు అవుతుంది అంటే 30 రోజులు మనం లెక్కేసుకుంటే ఏళ్ల మీద 3 సార్లు చేతిని ఇలా అంటే 30 రోజులు అయిపోతుంది. అంటే దాదాపుగా 1 రోజుల సమయంలో ఏం చేయగలదు ఈ ప్రభుత్వం? 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఈ ప్రభుత్వాన్ని నెట్టేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులు దులుపుకొని మరి తను బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి చక్కగా హాయిగా ఎంజాయ్ చేస్తూ పడుకుంటూ పబ్జీ ఆడుతూ ఉంటే ఈ 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు హయాంలో నడిపించడానికి ఎన్నో తిప్పలు పడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఎలా నెరవేర్చాలి, ఏ విధంగా మనం ఈ ప్రభుత్వాన్ని మరి వృద్ధి రేటు పెంచాలి, ఈ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచాలని వాళ్ళు బబ్బిన అవుతూ ఈరోజు ఈ హామీలన్నీ ఏ విధంగా నెరవేర్చాలని ఆలోచన చేస్తూ దానికి ఏ విధంగా అయితే మనం నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించాలో ఒక పట్టిక తయారు చేసుకోవడం జరుగుతుంది, ఒక మ్యాప్ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆలోచనలన్నీ చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఈ పేపరు, ఈ సాక్షి ఛానల్ ఏ విధంగా బురద జల్లాలి, ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద మనం బురదేసేయాలి, ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని మనం ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని ఈ పనికి మాలిన పేపరు, ఈ పనికి మాలిన ఓనరు ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నారు. నేను చెప్తున్నా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం క్రమశిక్షణ గల ప్రభుత్వం కాబట్టి, పార్టీ కాబట్టి ఈరోజు కార్యకర్తలందరూ కూడా మీ పార్టీ ఛానల్ని, మీ పార్టీ కార్యాలయాన్ని దాడి చేయకుండా ఊరుకున్నారు. నిజంగా మా క్రమశిక్షణకి నారా చంద్రబాబు నాయుడు గారు కట్లు వేసి కట్టకపోతే నిజంగా మీ సాక్షి ఛానల్ని, మీ సాక్షి పేపర్ని 100% కూడా దాడి చేసి మళ్ళీ కూడా ఇలాంటి రాతలు రాయకుండా చేసే కార్యక్రమం చేసేటోళ్ళు. ఇది మర్చిపోవద్దు. మా సహనానికి మీరు పరీక్షలు పెట్టొద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేసుకుంటున్నాను. నిరుద్యోగులందరికీ కూడా నేను చెప్పే కదా ముందే గుడ్ న్యూస్ అని. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఆగస్టు నెలలో 100% కూడా ప్రభుత్వం నుంచి ఒక మంచి మీ అందరికీ శుభవార్త రాబోతుంది. నిరుద్యోగ వృత్తి ఈ రాష్ట్రంలో ఏ విధంగా మరి నిరుద్యోగులందరికి ఇచ్చే కార్యక్రమం ఏ విధంగా చేయబోతుంది ఈ ప్రభుత్వం, అలాగే ఎంతమందికి ఉద్యోగాలు లేవు, ఈ ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలని మనం ఎలా భర్తీ చేయాలి, మనం ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఏ విధంగా నెరవేర్చాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా మరి తయారు చేసుకొని ఆగస్టు నెలలో నిరుద్యోగులందరూ కూడా గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎలాగుంటాయి అంటే ప్రతి యువత కూడా కష్టపడి పనిచేయాలి, ప్రతి యువత కూడా ఈరోజు ఉద్యోగం చేయాలి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలోనే ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అదే ఐటీ పరిశ్రమ. ఈ ఐటీ పరిశ్రమ ద్వారా హైదరాబాద్లో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలతో సంతోషంగా గడుపుతున్నారు. అది మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. ఇది వాస్తవమా కాదో ఒకసారి ఆలోచన చేసుకోమని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతనందరూ కోరటం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసుకుంటే రానున్న రోజుల్లో కూడా మన రాష్ట్రానికి దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, లేకపోతే మన రాష్ట్రానికి కొన్ని ఉద్యోగ అవకాశాలు కావచ్చు కల్పించే పరిశ్రమలు తీసుకొచ్చి యూత్ అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తీసుకోబోతుంది. మరి ఇటువంటి ప్రభుత్వానికి మీరు పెద్దపీట వేసి మరి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్ళినట్టయితే యువత 100% కూడా బాగుపడి మీరందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో మీరు మీ కుటుంబాలతో సంతోషంగా వెళ్ళే కార్యక్రమం చేయబోతున్నారు. కాబట్టి ఇలాంటి అబద్ధాలు
ఇలాంటి అసత్యాలు, ఇలాంటి పనికి మాలిన రాతలు ఈ ఈ సాక్షి ఛానల్ చేస్తూ ముందుకెళ్తుంది. దీన్ని మనం నమ్మటానికి వీల్లేదు. ఎవరైనా ఈ పేపర్ చదివి మీ రాష్ట్రంలో మరి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందా, నిరుద్యోగులకి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదా, నిరుద్యోగులకి ఇంకా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదా అని ఈ పేపర్ చదివి పాపం తెలియని వాళ్ళు చాలా మంది కూడా నమ్మే పరిస్థితుల్లోకి వెళ్తారు. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ పేపర్ ఎక్కడ కనపడ్డా సరే ప్రతి ఒక్క యువత ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వాన్ని పక్కన పెట్టిందో, 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టిందో, ఈ పేపర్ కనపడ్డప్పుడు కూడా మీరు ఆ పేపర్ తీసుకొని చింపి పడేయండి. ఈ ప్రభుత్వం మీకు ఎన్డీఏ ప్రభుత్వం మీ అందరి పక్షాన్ని నిలబడుతుంది. ఇలాంటి అబద్ధాలు చెప్పే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేసి 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 మన రాష్ట్రంలో ఉన్న యువత అందరిని కూడా రోడ్డున పడేసింది ఈ వైసీపీ పార్టీ. కాబట్టి మీరన్నిటిని కూడా పరిగణనలో తీసుకొని యువత ఎంత మేలుకొని ముందుకెళ్తే అంత మన రాష్ట్రం బాగుపడుతుంది. యువత ఎంత ఆలోచన చేసి ముందుకెళ్తే మన దేశం బాగుపడుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఎంతో మంది మేధావులు ఉన్నారు, ఎంతో మంది సీఈఓలు ఉన్నారు, ఎంతో మంది ఈరోజు మంచి మంచి గొప్ప స్థానాల్లో ఉన్నారంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ శాతం ఉన్నారని మన రాష్ట్రంలో యువత అంతా తెలుసుకోవాలి. మీరు వాళ్ళందరినీ కూడా మీరు మరి ఉదాహరణగా తీసుకొని, ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీరందరూ కూడా మీరు మంచి చదువులు చదువుకుంటూ మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలి తప్ప ఇటువంటి వాటిని ఆదర్శంగా తీసుకొని మీరు ముందుకెళ్తే మళ్ళీ మీ భవిష్యత్తు అంతా సర్వనాశనం అయిపోతుందని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మీకు మంచి గుడ్ న్యూస్లు అందబోతున్నాయి. మీకు పెద్ద సంఖ్యలో ఏదైతే మన రాష్ట్రంలో మరి గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం మరి ఒక కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మరి ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తీసుకోబోతున్నారు. మీరందరూ కూడా ఏదైతే ఈ గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ మీరు ముందుకెళ్ళిపోండి. మీ అందరికీ న్యాయం చేసే కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని నిరుద్యోగులందరికీ కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జై పవన్ అన్న, జై మోడీ.